9 తారీఖు, 18 తారీఖు, 27 తారీఖులో జన్మించారా? అయితే మీకు ఖచ్చితంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరి అనుగ్రహం ఉంటుంది. ఆ మురుగన్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు మీ వెంటే ఉంటాయి. మరి ఈ 9, 18, 27 తేదీలలో మీరు జన్మిస్తే ఎలాంటి వ్యాపారాలు చేస్తే మీకు అనుకూలంగా మారుతుంది? ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఫైర్‌కు సంబంధించిన బిజినెస్‌లు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌లు, కన్‌స్ట్రక్షన్ బిజినెసు, తర్వాత ఎయిర్ ఫోర్స్, నేవీ, రక్షణ రంగాలు, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అగ్రగామిగా ఉంటారు. నిజంగా కొన్ని కొన్ని సందర్భాలలో మీ యొక్క డెస్టినీ నంబర్‌ను బట్టి, మీ యొక్క జాతక చక్ర కుండల్ని బట్టి మీరు కొన్ని కొన్ని వ్యాపారాలు మీకు దేదీప్యమానంగా కలిసొస్తాయి. అనుభవం ఉన్నా సరే కొన్ని కొన్ని వ్యాపారాలలో మీరు నష్టపోక తప్పదు. మీ బర్త్ నంబర్‌కి, డెస్టినీ నంబరు, మీ రాశి, నక్షత్ర లగ్నానికి, మీ పేరు ఎన్ని డిగ్రీస్‌లో ఉంది, ఎంత సంఖ్యాబలంలో ఉంది చూసుకోవాలి. మీ పేరులో ఉన్నటువంటి కాంపౌండ్ నంబర్, పిల్లర్ లెటర్స్, న్యూమరికల్ నంబరు అండ్ మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, ఇప్పుడు గోచారంలో నడుస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, ఇవన్నీ కొన్ని కొన్ని టైంలో ఒక సంవత్సరం బావుంటుంది. కొన్ని సంవత్సరాలు బావుండదు. మనకర్థం గాదు. సంపాదించి ఒక చోట పోగొడతాం. అవి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఇలా జరుగుతుంది. సో, గ్రహాల ప్రభావం మన మీద ఎప్పుడు ఎల్లవెల్లలా పడుతూనే ఉంటుంది. కానీ దాని నుంచి బయటపడే మార్గాలను మనం కొన్ని కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మనం తెలుసుకుంటే రాబోయే ముప్పును మనం మొదటే పసిగట్టి ఆ ముప్పు నుండి మనం బయట